బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి తన అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వారైతే అప్లై చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఉన్నారు ప్రముఖ టెక్నాలజిస్ట్, అలానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి అయిన మేకా శ్యాంప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ తో అతనికి ఎంతో కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈసారి బాపట్ల నుంచి తను ఎక్కడైతే ఇది తన స్వగ్రామం ఉన్న బాపట్ల నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు అతన్ని తెలుసుకుందాం, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు ఏంటి అనే విషయం. శ్యాంప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, అంటే బాపట్ల నుంచి మీరు ఎందుకు పోటీ చేయాలని అనుకుంటున్నారు? బాపట్ల నుంచి అంటే బాపట్ల నా సొంత ఊరు. పర్టికులర్గా దీంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక రకంగా 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ని నేను నేటివ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నేను బాపట్లలోనే చదువుకొని బాపట్లలోనే పెరిగాను. బట్ చీరాల మా ఫాదర్ది స్వగ్రామం. చీరాలలో కూడా మాకు ఇల్లు ఉంది, బాపట్లలో మా సొంత ఇల్లు ఉంది. అదేవిధంగా దీనికంటే ముందు మా గ్రాండ్ ఫాదర్ టైంకి వస్తే మా మేకా వాళ్ళంతా ఇక్కడ పోతుకట్ల అని పర్చూరు సెగ్మెంట్ కిందకి వస్తుంది. అది మా స్వగ్రామం కింద చెప్పచ్చు. సో బాపట్ల ఇస్ మై ప్లేస్. సో అందువల్ల బాపట్లనే చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు దేశం ఉన్న పరిస్థితుల్లో కొత్త కాంగ్రెస్ నిర్మించబడుతుంది రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో. ఈ కొత్త కాంగ్రెస్లో కొత్త ఆలోచన ధారని నింపి రాహుల్ గాంధీ చేతిని బలపరచాలంటే మేము ఈ ఫైట్ నుంచి వెనక్కి పోకూడదు, మేము ఫైట్ చేయాలి ఈ ఎలక్షన్ అని. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే చేయాలని, అది నా సొంత ఊరైన బాపట్ల నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నాను. అంటే మనం అనుకోవచ్చు గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత గత 10 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ అంటే సీట్లు అభ్యర్థులు నిలబడటానికి లేని పరిస్థితి కూడా ఉంది. అంటే యాక్చువల్గా కాంగ్రెస్ కూడా తెలంగాణలోనే అంటే మేము తెలంగాణ ఇచ్చాం అని చెప్పి కాంగ్రెస్ కూడా తెలంగాణకి సపోర్ట్ చేసిన సందర్భాలు గతంలో కూడా మనం చూసిన సందర్భాలు అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటుందా? అంటే ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం, షర్మిల గారు వచ్చిన తర్వాత కొంత వేవ్ అయితే స్టార్ట్ అయిందనే మనం అనుకోవాలి. అలానే ఈసారి అభ్యర్థులుగా కూడా అంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కోసం మీరు ఎత్తుకున్న పరిస్థితి అయితే ఉంది, ఈసారి కొంచెం ఆ పరిస్థితి అయితే మారినట్టు కనపడతా ఉంది. ఈసారి అసలు మీ ఉనికిని మీరు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు, అసలు మీరు మీ ఉనికిని చాటుకోగలరు? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అప్లై చేసుకోమన్నప్పుడు మీరు అభ్యర్థులు దొరకలేదు అన్నారు, కానీ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఇంతమంది లీడర్స్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎందుకు రెడీ అవుతున్నారంటే ప్రజల్లో వస్తున్న మార్పుని గమనించారు. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే లీడర్షిప్ కూడా మోర్ కమిటెడ్ లీడర్షిప్ ఉంది. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత మోర్ యాక్టివిటీ స్టార్ట్ అయింది పార్టీలో. ప్లస్ అది కూడా కాకుండా ఆల్రెడీ ప్రజలు చూశారు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి ఎవరెంత అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేశారు అనేది. 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమాత్రం న్యాయం చేయలేదు, ఒక్క విభజన హామీ కూడా అమలు చేయలేదు. 5 సంవత్సరాల అధికారం అనుభవించిన టీడీపీ కానీ, ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాల అధికారం అనుభవించిన వైసీపీ కానీ, వీళ్ళు ప్రత్యేక హోదా గురించి కానీ, విభజన హామీల గురించి కానీ, ఏ ఒక్కదాని గురించి కూడా కనీసం నోరెత్తి ప్రశ్నించే ధైర్యం కూడా వీళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళల్లో ఎవరు గెలిచినా అది బీజేపీ గెలిచినట్టు. వీళ్ళంతా వెళ్ళి బీజేపీ ఒక్క పాలసీతో వీళ్ళు విభేదించలేదు, 2 పార్టీలు ఇక్కడ కొట్టుకుంటారు కానీ. సో ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలలో వస్తున్నటువంటి మార్పుని కాంగ్రెస్ పార్టీ కూడా గమనించింది. ఇప్పుడు ఈరోజు ఒక్క మేజర్ పార్టీ కూడా కేంద్ర అధినాయకత్వం లెవెల్ నుంచి మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాము అని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్. అది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఈ పార్టీలతో అన్ని విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే మనం చూడవచ్చు, మీరు గతంలో జరిగిన రాహుల్ గాంధీ జోడో యాత్ర, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన జోడో యాత్రలో కూడా అలా రాహుల్ గాంధీతో మీరు మీ పయనాన్ని అయితే సాగించారు. అలానే మొన్న జరిగిన న్యాయయాత్రలో కూడా మీరు రాహుల్ గాంధీతో ఉన్నారు. అంటే అసలు మీరు చూస్తున్నారు భారతదేశం అంతా కూడా మీరు రాహుల్ గాంధీతో పాటు తిరిగారు. అసలు రాహుల్ గాంధీని ప్రజలు ఆదరిస్తున్నారని అనుకోవచ్చు. అద్భుతంగా రాహుల్ గాంధీని ప్రజలు ఆదరిస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక కొత్త రాజకీయాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ మెసేజ్ని అనేదానికి ఆయన ఎంచుకున్న మార్గం కానీ, ప్లస్ ఈరోజు
అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసేసి, మీడియాని మేనేజ్ చేసేసి, ఒక్క పాలసీ మ్యాటర్ కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన ఇష్యూ కానీ మీడియాలో చర్చించబడట్లేదు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు. కాబట్టి ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ ఈజ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అని రాహుల్ గాంధీ యాత్రలు చేయడము. దాని తర్వాత అద్భుతమైన స్పందన వచ్చింది ప్రజల్లో. అనేక రాష్ట్రాల్లో మేము చూసాము, ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది. రాహుల్ గాంధీ నిర్మిస్తున్నటువంటి కొత్త రాజకీయ వేదికకి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు ఉంది. మనం నమ్మే విలువలకి దగ్గరగా ఏ పార్టీ విలువలు అయితే ఉన్నాయో ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ పార్టీల్లో చేరి మనం ఆ పార్టీల్లో పనిచేయాలి. అంతే తప్ప బయట కూర్చొని పార్టీలని రాజకీయాలని తిట్టుకుంటా కూర్చుంటే మరి మనం డీసెంట్ పీపుల్ అనుకునే వాళ్ళంతా డీసెంట్ పీపుల్ ఇంట్లో కూర్చుంటే మరి ఎవరుంటారు పార్టీల్లో, ఎవరు పనిచేస్తారు? మనం అందుకని ఈ ఆలోచనతోనే నేను మొదటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఎర్లీ 2000లోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను. సో అనేక మందిని ఎంకరేజ్ చేశాను కూడా, మీకు నచ్చిన పార్టీల్లో చేరండి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ గుడ్, గో అండ్ బీ ఇన్ ఏ పొలిటికల్ పార్టీ. పాలిటిక్స్ అంటే చాలా బ్యాడ్ అని చెప్పి బయట కూర్చోవడం కరెక్ట్ కాదు. సో అది నేపథ్యం. బట్ కాంగ్రెస్ పార్టీలో నేను వెరీ యాక్టివ్గా మెంబర్షిప్ కూడా చేయించాను. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా, పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను. తెలంగాణ కాంగ్రెస్లో కొంత వర్క్ చేశాను, మన బూత్ లెవెల్ వర్కర్స్కి. సో ఇప్పుడు ఇక్కడ పోటీ చేయడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు దేశం ఉన్న పరిస్థితుల్లో ఈ బ్యాటిల్ నుంచి మనం అయితే ఇంట్లో కూర్చోలేమో అనిపించింది. సో ఆశిస్తున్నాను. అంటే మీరు అనుకుంటున్నారు భారతదేశం అంటే భారతదేశం మొత్తం కూడా కొత్త కాంగ్రెస్ నిర్మితం అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ కొత్త కాంగ్రెస్ ఏదైతే ఈ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఎంతవరకు పెంచేసి తీసుకుని ముందుకు వస్తున్నారు, అయితే ఈ కాంగ్రెస్ ఈసారి అధికారంలో రావడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా అలయన్స్ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మీడియా నెరేటివ్లు ఇవి పనిచేయవు. ప్రజల ఇష్యూస్ మీద, అసలు ప్రజా సమస్యల మీద ఎన్నికలు జరగాలి, ఎన్నికల ఎజెండా ప్రజా సమస్యలు అయి ఉండాలనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ కానీ చేస్తుంది. మీరు గమనించండి, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది మీడియాలో కానీ, వాళ్ళ నెరేటివ్ ఏమిటి, వాళ్ళు చెప్తుంది ఏంటి, మనం విశ్వగురు అయిపోయాం, మనం అదేంటి 2047కి ఎక్కడికో పోతాం, ఇట్లాంటి నెరేటివ్స్తో వెళ్తున్నారు తప్ప ఎన్నికల్లో మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏం చేశారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఈ ధరల పెరుగుదల ఏంటి, వీటి గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఈరోజు 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో రిక్రూట్ కాకుండా ఖాళీగా ఉన్నాయి. అది ఎన్నికల అంశం కాదా? దాని మీద చేయట్లేదు. కాబట్టి నిజమైన ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఎన్నికలు నడిపిస్తున్నారు. కాబట్టి ఇండియా అలయన్స్ ఖచ్చితంగా జూన్లో ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అంటే సార్, అసలు మీరు బాపట్ల నుంచి పోటీ చేయాలనుకున్నారు, మీరు బాపట్ల మా స్వగ్రామం ఉంటారు. అసలు బాపట్లలో అంటే ఈ బాపట్ల కాన్స్టిట్యూషన్లో గతంలో కూడా అంటే గతంలో వైసీపీ నుంచి కూడా ఒక కొత్త వ్యక్తిని, అంటే ఏదైతే ఒక పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి ఇక్కడ బాపట్లలో అయితే వైసీపీ నిలబెట్టింది, అతను ప్రజలు ఆదరించారు, అతను ఎంపీ అయ్యారు. అయితే అతను ఈసారి అంటే అలాంటి ఆదరించిన బాపట్లలో అతను అంటే ఈసారి కూడా అతనికి అవకాశం ఇస్తారా, లేకపోతే అసలు మీరు బాపట్లలో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు, గతంలో పనిచేసిన ఎంపీలు ఆ సమస్యలు అయితే తెచ్చడంలో వాళ్ళు విఫలమయ్యారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. మీరు చూస్తే ఈ నియోజకవర్గంలో ప్రిడామినెంట్లీ 2 కనిపిస్తాయి. ఒకటి, ఇది మెయిన్గా అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ. సెకండ్, ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్. సో ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంపీలుగా వెళ్ళిన వాళ్ళు ఈ 2 అంశాలని, ఈ 2 బలాలని తీసుకొని ఈ కాన్స్టిట్యున్సీని చాలా మార్పు చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చీరాల తీసుకుంటే, చీరాల చాలా బిజినెస్ సెంటర్, అండ్ బాపట్ల తీసుకుంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ సెంటర్. సో ఇప్పుడు అట్లీస్ట్ ఒక మెడికల్ కాలేజ్ ఒక్కటి లేదు, అది వచ్చింది. ఆ రంగంలో కొంత ఎడ్యుకేషన్ ఇప్పటి నుంచో బాపట్లలో జరుగుతుంది. సో ఇవాళ ఈ కొత్తగా ఉన్న రాష్ట్రంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కోసం జరుగుతున్నప్పుడు బాపట్ల ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్ మీద, అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇవాళ ప్రపంచంలో మనం చూడాల్సింది ఎకాలజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్. ఇది ఫస్ట్ హిట్ కోస్టల్ ఏరియాస్ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు. అటువంటి సమయంలో ఎంతో ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ మన ఎంపీలు చేస్తున్నారా? మన ఎంపీలు అసలు ఢిల్లీలో ఏదైనా బిల్లు మీద మాట్లాడారా?
ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రత్యేక హోదా గురించి మన ఎంపీలు మాట్లాడారా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవును, మీరు అన్నట్టు పోయినసారి కొత్త వ్యక్తిని, సామాన్య కార్యకర్తను తీసుకొచ్చాడు అనేది ప్రజలు అప్రిషియేట్ చేశారు. బట్ అది అక్కడికి అయిపోయింది. దాని తర్వాత పెర్ఫార్మెన్స్. ఈరోజు ఏం చెప్తారు పార్లమెంట్లో, ఏం చెప్దామని వస్తున్నారు? పార్లమెంట్లో ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసిన అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చిన ఈ ఎంపీలని మళ్ళీ ఎన్నుకుందామా? వీళ్ళు అసలు పార్లమెంట్లో వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటో ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గమనించారు అండ్ మార్పు కోరుకుంటున్నారని అంటే ఒకటైతే ఆలోచించాల్సిన పరిస్థితి సార్. ఇప్పటి వరకు కూడా గత 10 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ సంక్షేమమైన పరిస్థితి. అదే అంటే అసలు టీసీసీ ప్రెసిడెంట్ తీసుకోవడానికి కూడా ఆలోచించిన పరిస్థితుల్లో షర్మిలా వచ్చింది. షర్మిలా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఈసారి మీరు చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం అంటూ ఉండబోతుందా? ఇప్పుడు మీరు చూడండి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. షర్మిలా రెడ్డి గారు వచ్చారు, ఆవిడకి ఎక్కువ టైం కూడా లేదు యాక్చువల్గా. కానీ ఎంత వేగంగా పార్టీ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారంటే, ప్లస్ ఇంకొక ఏ పార్టీల్లో కూడా లేదు. మా పార్టీలో టికెట్ అప్లై చేసుకోమని మమ్మల్ని అడిగారు. అప్లై చేసుకున్న వాళ్ళందరితో యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళతో 1-on-1 పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. చాలా కొత్త సాంప్రదాయం, అద్భుతమైన సాంప్రదాయం కదా ఇది. అన్ని పార్టీలు నిజంగానే కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడం కానీ, కాంగ్రెస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ చాలా ఫాలో అప్ జరుగుతుంది. ఐ థింక్ వీ విల్ డూ గ్రేట్ పర్ఫార్మెన్స్. అంటే చట్టసభల్లో మీరంటూ కంపల్సరీగా ఈసారి అడుగు పెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా. అంటే అసెంబ్లీలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, ఖచ్చితంగా ఉంది. నేనైతే చెప్తున్నా, నా అభ్యర్థిత్వాన్ని పార్టీ ఆశీర్వదిస్తే నేనైతే బాపట్ల సీటు గెలవడానికే వచ్చాను. ఊరికే పోటీ చేద్దామని రాలేదు. నేను గెలిచి తీరుతాను ఖచ్చితంగా. అంటే చెప్తున్నారు ఇప్పటికే ప్రజలు గతంలో జరిగిన గత 10 సంవత్సరాల్లో అంటే గతంలో ఇప్పుడున్న ప్రతి అధికార పార్టీ కావచ్చు, ముందు సంవత్సరం ఏదైతే విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన 2 పార్టీలకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈసారి అలాంటి తప్పు చేయరు ప్రజలు. ఈసారి తప్పక మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనతో చెప్తా ఉన్నారు మేకా శ్యామ్ గారు. తన అభ్యర్థిత్వాన్ని కనుక కాంగ్రెస్ ఆశీర్వదిస్తే తప్పకుండా బాపట్ల సీట్ గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇస్తానని చెప్తున్నారు. న్యూస్ 18 కోసం రఘు, బాపట్ల నుంచి.